ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకొని దేవుని నామానికి ఘనత తెచ్చే వారముగా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము. అనుదినము ఈ రీతిగా విశ్వాసమైన మాటలు మాట్లాడుకునుట వలన మన విశ్వాసము దినదినము దేవుని యందు బలపరుచుకుంటూ దేవుని నామానికి ఘనత తెచ్చే వారంగా ఉంటాము కనుక దయచేసి ఇలాంటి మాటలు విని ఇది విశ్వాసంలో బలపడాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రతి అవసరతను బట్టి, ప్రతి ఇబ్బందిని బట్టి, ప్రతి సమస్యను బట్టి మనము కృంగిపోతూ ఉంటాము. మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న రోగములను బట్టి, మనకున్న అప్పు బాధలను బట్టి అనుక్షణం కృంగిపోతూ ఉంటాము. ప్రభువా, ఈ సమస్య ఇంకా ఎంతకాలము ప్రభువా, ఈ బాధలు నాకు ఇంకా ఎంతకాలం అయ్యా అని కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే, ప్రతి మనుష్యుడికి, ప్రతి ఒక్కరికి సమస్యలు, బాధలు, అప్పులు, రోగములు ఉంటూనే ఉంటవి. కానీ ఆ సమస్యలు తీరడానికి మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాము. కానీ దేవుడు తప్పక నెమ్మదినీయటానికి ఒకానొక సమయాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సమయం కొరకు మనం వేచి చూసే వారముగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాము కానీ అవసరతను బట్టి అదే అవసరత కొరకు భారం కలిగి ప్రార్థిస్తాము. కానీ మనము చేసే ప్రార్థన చేసిన ప్రార్థనకి ప్రతిఫలము దొరికిందన్నట్టుగా చేసిన ప్రార్థనకి సమాధానం వెంటనే పొందుకున్నామంత సంతోషంగా నమ్మకమైన ప్రార్థనగా ఉండాలి. మనం ఏదో ప్రార్థన చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, మరలా అదే ఆలోచనలో పడిపోతున్నాము. మరలా ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఏ రీతిగా ఈ సమస్యను తీర్చుకోవాలి అని అనేకుల్ని అడిగే రీతిగా ఉంటాము. అనేకుల నుంచి సహాయం కోరే రీతిగా ఉంటాము. అదే నమ్మకాన్ని మనుషులపై పెడుతున్నావు. కానీ దేవుణ్ణి మోకరించి, ప్రభువా, ఈ సమస్యకు నాకు దారి చూపి తండ్రి, ఈ సమస్యకు నాకు నెమ్మదిని దయచేయండి, ఈ సమస్యను నేను ఎలా తీర్చుకోవాలా, ఏ రీతిగా నేను మాట్లాడాలి అని దేవుణ్ణి జ్ఞానము సలహా అడిగినట్లయితే ఆ దేవుడు ఎవరి ద్వారానైనా నీకు సహాయాన్ని అందించే రీతిగా, నెమ్మది కలిగించే రీతిగా ఉంటాడు. నీవు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉన్నట్లయితే వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు సమయం కొంత కావాలి అనుకున్నప్పుడు ప్రభువుని అడగాల, ప్రభువా, నాకు కొంత సమయాన్ని సహాయం చేయండి. ఎదుటి వారికి నేను అప్పు ఇవ్వాలి, వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేనైతే ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయము అందించు, ఎవరి ద్వారా సహాయం దొరుకుతుందని చూస్తున్నాను. వారు కూడా కొన్ని దినాలు ఆగుటకు వారికి నెమ్మదిని ప్రభువా నీవే వెళ్ళి వారితో మాట్లాడి వారి హృదయాన్ని నిదానించి వారు అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఎంత కఠినులైన హృదయాన్నైనా మార్చగల శక్తి దేవాది దేవునికి ఉంది. వారు ఎంత కఠినులైనా, ఎంత ఇబ్బంది పెట్టేవారైనప్పటికీ నీవు దేవుణ్ణి అడిగి దేవుని సన్నిధిలో గోచాడినట్లయితే వారి ద్వారా కొంత నెమ్మది దొరుకుతుంది నీకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సమస్యలు ఉంటేవి, మనకి చెప్పుకోరాని సమస్యలు ఉంటేవి. భర్తకి భార్య చెప్పలేని సమస్యలు ఉంటేవి, భార్యకి భర్త చెప్పుకోలేని సమస్యలు ఉంటేవి. ఈ సమస్యల్లో నలిగిపోతూ ఉంటాము. ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు భార్య కానీ భర్త కానీ. ఎవరికి దగ్గ శ్రమలు, ఎవరికి దగ్గ సమస్యలు వారికి ఉంటవి. పిల్లలకు కూడా మనకి చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉంటారు. వారికి కూడా ఎన్నో వారి వయసుకు తగ్గట్టుగా వారికి కొన్ని సమస్యలు, చదువుల విషయంలో కానీ ఇతర బయట విషయాలు, స్నేహితుల ద్వారా వచ్చే సమస్యలు కానీ వారు కూడా భయపడుతూనే ఉంటారు. కానీ మనకి ఒక్కటే, మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినది ఒక్కటే. ఏ సమస్యకైనా దారి చూపువాడు దేవుడు. నజరేయుడైన యేసు ప్రభువాన్ని నమ్ముకున్న బిడలంగా ఉన్నాము. ప్రతి సమస్యను ఆయన చెప్పమన్న అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చాడు కదా. అడుగుచున్నామా, వెదుగుచున్నామా, తట్టుచున్నామా? ఇవన్నీ మనం చేసినట్లయితే నెమ్మది గల జీవితాలను జీవించగలము. మన జీవిత విధానంలో మనకి ఒక క్రమము ఉండాలి. క్రైస్తవ బిడలం అంటే నిజ దేవుని సేవించే వారంగా ఉన్నాము. ఎలాంటి శ్రమనైనా
దేవునికి అప్పగించే వారంగా ఉండాలి. ఒకవేళ తెలిసి తెలియక చేసిన పొరపాట్లు, ఒకవేళ తెలిసి తెలిసి చేసిన పొరపాట్లు అయినప్పటికీ ప్రభువా, నేను తెలిసే చేశాను ప్రభువా, నన్ను క్షమించు. ఈ శ్రమ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ బాధ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ సమస్య ఎలా తీరుతుందో అర్థం కావటం లేదు. నాకేమీ తోచట్లేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా, క్షమించు. తెలిసి చేసిన ఈ పొరపాటుని క్షమించి నాకు నెమ్మదిని దయచేయండి. ఈ శ్రమ నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకు దారి చూపు ప్రభువా. నేను కన్నీటితో గోచాడినట్లయితే దేవుడు తప్పక నీకు ఒక దారి తెరవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకి సమస్తమో సాధ్యమే, సాధ్యం కానిదంటూ ఏమీ లేదు కదా. సర్వ సృష్టికర్త ఆయన, నజరేయుడైన యేసు ప్రభువారు. మరి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఏమాత్రమో భయపడక దేవుని సన్నిధిలో దేవునితో నీవు మాట్లాడే బిడ్డగా ఉండాలి. ప్రతి సమస్యను దేవునికి అప్పగించి, నేను దేవునికి అప్పగించాను, నా తండ్రికి అప్పగించాను, తప్పక నా తండ్రి అయిన నా దేవుడు నాకు తప్పక నెమ్మదిని దయచేస్తాడనే ధైర్యం కలిగి ఉన్నట్లయితే ఆ శ్రమ కూడా భయపడుతుంది. ఈ బిడ్డ ఈమె ఇంత ధైర్యంగా ఉన్నదేంటి, ఇంత శ్రమ ఉన్నప్పటికీ, ఇంత బాధ ఉన్నప్పటికీ ఎందుకు ఇలా ఇంత ధైర్యంగా ఉంది అని నీ వెనుకున్న ఒక శక్తిని చూసి, నీ వెనుక ఉన్న దేవుని మహిమను చూసి శ్రమ కానీ సాతానుడు కానీ భయపడే రీతిగా ఉంటారు. మరి అంత సంతోషం నీలో, నీ హృదయంలో ఉండాల. నా దేవుడు ఉన్నాడు, నేను తెలిసే పొరపాట్లు చేశాను, పాపములు చేశాను. హృదయపూర్వకంగా నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరలా ఆ పాపము జోలికి, ఆ పొరపాటు జోలికి నేను పోను ప్రభువాని హృదయపూర్వకంగా నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి హృదయం నీలో మరి దేవుడు వెతుకుతున్నాడు. నీ హృదయాన్ని పరిశీలించుకో ఒక్కసారి. నీవు దేవునికి ఏ రీతిగా ఒప్పగించావు, ఏ రీతిగా మరి నీ పాప క్షమాపణ కోరావు, నీ హృదయంలో ఉన్న పొరపాట్లు, తెలిసి చేసిన పొరపాట్లన్నీ హృదయపూర్వకంగా ఒప్పుకున్నావా లేదా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. గనుక నీ హృదయంలో ఏ మలినాలు లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ అబద్ధములు లేకుండా, ఏ మోసము మాయలు లేకుండా, ఏ చీకటి బ్రతుకు లేకుండా అన్నిటినీ కడిగి వేసుకొని పాప క్షమాపణ కోరి నీ ప్రతి సమస్యని, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ, నీకు సాధ్యం కానటువంటి పరిస్థితి అయినప్పటికీ, తెలిసో తెలియకో చేసిన పొరపాట్లు అయినప్పటికీ హృదయపూర్వకంగా దేవుని మోకరించి దేవునికి నీ ప్రతి సమస్యను అప్పగించినట్లయితే దేవుడు నీ హృదయాన్ని చూసి నీకు మేలు చేయడానికి, నీకు నెమ్మదినివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గనక ఈ క్షణమే ఆ సమస్య కొరకు నువ్వు భయపడకుండా ఈ మాటలు విన్న నీవు ఈ క్షణమే మోకరించి, అవును ప్రభువా, బలమైన దేవుడవు, శక్తిమంతమైన దేవుడవు, నా కొరకు నీ రక్తాన్ని చిందించావు, నా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చావు, నన్ను నీ స్వహస్తాలతో సృజించావు అయ్యా. మరి నేను నీ బిడ్డను కదా, నీవు నా తండ్రివి కదా, నాకున్న ఈ సమస్యని నేనెందుకు భయపడాలా? నేను తెలుసో తెలియకో చేశాను, కానీ నన్ను ఎవరూ ఈ లోకంలో ఆదరించలేరు. ఏ తల్లిదండ్రులు, ఏ బంధుమిత్రులు, ఏ స్నేహితులు నాకు సహాయము చేయరు. సహాయము చేయవాడవు నీవే, ఆదరించేవాడవు నీవే, నెమ్మదినిచ్చిన వాడవు నీవే, విడుదల దయచేయవాడవు నీవే ప్రభువా అని నీ హృదయంలో ఉన్న మలినాలు, చెత్త, పాపం అంతా కడిగి వేసుకొని హృదయపూర్వకంగా మోకరించి నీవు దేవుణ్ణి అడిగినట్లయితే ఈ క్షణమే నీకు నెమ్మది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? మోకరించి నీ ప్రతి పాపమును ఒప్పుకొని నీకు విడుదల కోసం నువ్వు చూసే బిడ్డగా ఉంటావా? ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులం అంటే, విశ్వాసులం అంటే, నిజ దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలంగా ఉన్నాము అంటే మన దేవుడు గొప్ప దేవుడు. తెలిసి చేసిన తెలియక చేసిన మన పొరపాట్లన్నీ హృదయపూర్వకంగా ఒప్పుకొని మరలా వాటి జోలికి పోకుండా, మరలా ఆ పాపంలో పడిపోకుండా, మరలా ఆ చీకటి బ్రతుకులో పడిపోకుండా నీ హృదయాన్ని కడుగుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి నీవు నిర్ణయించుకొని నీ సమస్త మరి బరువు భారాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఈ క్షణమే నీకు నెమ్మదినిచ్చి నీ పట్ల మరి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా సిద్ధపడి ఈ రోజు నుంచి నా దేవుడు శక్తివంతమైన దేవుడు, నాకు తోడుగా ఉండగా ఈ లోకంతో నాకేంటి పని అన్నట్లుగా నీవు విశ్వసించినట్లయితే ఈ క్షణమే నీవు కార్యాలు చూడగలవు. ఈ 2026 సంవత్సరంలో నీ కుటుంబంలో గొప్ప మేలులతో దేవుడు, మరి గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నీకు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. మరి
పొందుకొనుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసించు. ఈ మాటలు విన్న నీవు విశ్వసించి మరి దేవుని దీవెనలు పొందుకునే బిడ్డగా ఉండాలి. ఈ రోజు నుంచి నీ బరువు భారాన్ని దేవునికి అప్పగించి నీ హృదయాన్ని మార్చుకున్నట్టయితే దేవుడు అద్భుతకరంగా నీ జీవిత స్థితిగతులను మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి ధైర్యం కలిగి దేనికి చింతించకుండా భయపడకుండా నీవు దేవునికి అప్పగించి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.